కావ్యని చూసి కనకం ఎంత అందంగా రెడీ అయ్యావమ్మా, నీకు ఎవరి దిష్టి తగలకూడదని చెప్పి కాటుక దిష్టిగా పెడుతూ ఉంటుంది. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటుంది. కావ్య వాళ్ళ నాన్నైతే అచ్చం లక్ష్మీ కళ ఉట్టిపడుతుందమ్మా అనేది అంటూ ఉంటాడు. మన అమ్మాయి లక్ష్మీదేవి, రాజు ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి అనేది అంటూ ఉంటాడు. ఆ టైంలో రాజు అక్కడికి వస్తూ ఉంటాడు. రాజుని చూసి కావ్య ఏం చేస్తున్నారు, అతను పక్క డోర్ ఎందుకు తీస్తున్నారని చూస్తూ ఉంటాడు. రాజు అయితే తను దిగి వేరే డోర్ తీస్తూ ఉంటాడు. అది చూసి అందరూ అలా చూస్తూ ఉంటారు, షాక్ అవుతూ ఉంటారు. రాజు ఇంకేదైనా ఏం చేస్తున్నాడు, ఈ పక్క డోర్ ఎందుకు తీశాడని అందరూ అలా ఆతృతగా చూస్తూ ఉంటారు. రాహుల్, రుద్రాన్ని వీలైతే కావ్యకి రాజు ఏదో గిఫ్ట్ తెచ్చినట్లుగా ఉన్నాడు, ఆ గిఫ్ట్ ఏంటో చూడాలి అని అయితే ఆతృతగా చూస్తూ ఉంటారు. కనకం వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. రాజు అయితే అలా కార్ డోర్ వేసి ఇంటికి లోపలికి పార్టీ లోపలికి రావడానికి చూస్తూ ఉంటాడు. కావ్య మాత్రం షాక్ అవుతూ ఉంటుంది. రాజు మాత్రం ఏం తనక్క వెనక్కుండా అలా వస్తూ ఉంటాడు.